తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీరు మామూలుగా ఓకే ఇది కాదు, మామూలుగా మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? అంటే ఏదో చిన్న ఇంప్రూవేషన్ సరదాగా ఒక సుయోధన కావచ్చు, ఒక సౌండ్ కావచ్చు. నేను జనరల్గా వేసే వాటిలలో ఎక్కువగా ఆ ప్లేస్ వచ్చేసరికి దానికి డైలాగ్ చెప్పడం కన్నా ఏదన్నా సౌండ్ ఇస్తే బాగుంటుందని, ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బ్లడ్ అని ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్తాను నేను ఈడేట్లో ఎవర్రా హీరోయిన్ వచ్చి వెళ్తుంది, ఎవర్రా అంటే ఏమోరా ఎక్కడి నుంచి వచ్చింది అంత రక్తమను అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయింది అంట. అలాంటి ఎక్కువ సౌండ్లో ఆడేవాడిని అంతకుముందు. ఓకే ఓకే. డార్లింగ్లో హీరో విలన్కి ఒక కథ చెప్తూ ఉంటాడు. ఇది చెప్పారు చాలా వాటిలలో. బంగారు సుస్తులు మిస్తులు అని అదొకటి ఇంప్రూవైజ్ చేసాం. అదొకటి మనకి నచ్చపోతే మనసులో పెట్టుకోలేము, చెప్పేస్తూ ఉంటాం అనమాట. ఆ డార్లింగ్ సినిమా ఇంటర్వల్ బ్లాక్కి వచ్చేసరికి వాడిని ఇది చేయటం కోసం ఒక కథ చెప్పి వచ్చారా అంటాడు. షూటింగ్ జరిగింది, నేను క్వశ్చన్ రేజ్ చేశాను. అంటే ప్రేక్షకులను అందరినీ పిచ్చోళ్ళు చేసినట్టే కదా సార్, మీరు విలన్ని చేయట్లేదు, మీరు ప్రేక్షకులందరినీ ఏదో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక కథ చెప్పే అని ఇంటర్వ్యూలకి చెప్పేస్తున్నారు మీరు. అది కథ నిజంరా, కథ నిజం కాదు, ఒక అబద్ధం అనేది మీరు చెప్పేసి ఆడియన్స్ ఇప్పుడు దాకా ఏదైతే నమ్మారో అది ఆడియన్స్కి కూడా అబద్ధం చెప్పినట్టే కదా సార్. ప్రభాస్ గారు కూడా అవును కరెక్టే అని చెప్పి అప్పటికప్పుడు మార్చారనమాట. ఏదో కథ చెప్పి బయటపడేసావు కదరా నేనంటే, ఏదో కథ చెప్పటం కదరా, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమని, నాలో ఉన్న ప్రేమని కథగా మార్చి చెప్పానని ఒక సాఫ్ట్ చేశారన్నమాట. ఇలాంటివి కూడా అంటే మనకు అనిపించినవి కూడా మొహమాటం లేకుండా మనసులో పెట్టుకుని మదన పడకుండా చెప్తే ఒక్కోసారి ఉపయోగపడుద్ది. అదే సినిమాకి సంబంధించి కరుణాకరన్ గారు ఏమై శ్రీనివాసరెడ్డి ఒకసారి లడ్డు ఇస్తావు, ఒక్కోసారి ఒక పిడకిస్తావు, ఏం చేసుకుంది దాన్ని అంటాం సరదాగా. చాలా ఇప్పుడు దేశముద్ర ఉంది, దేశముద్రలో చాలా గ్యాప్ వచ్చిందని మన మధ్యలో ఉన్న దండలు చెప్తాడు. దానికన్నా ఇది దండం లేకుండా అన్నారు, కానీ అది ఆయన ఎట్లా లేపగానే బాగుందని చెప్పి శ్యామ్ గారు కొంచెం ముందుకు వచ్చారు. ఇంకొకటి ప్రేమ తురాణం నా భయం నా లజ్జ అంటారు రమాప్రభు గారు. యాక్చువల్గా మేము అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. నేను డైరెక్టర్ గారిని సార్ ప్రేమ గురించి చెప్తున్నారు ఇది విందాం అంటే నడు అని చెప్పి అట్లా చిన్న చిన్న ఇన్పుట్స్ అనమాట. కొన్ని డబ్బింగ్లు వేస్తూ ఉంటాం, కొన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. అంటే బాగలేని కొన్ని వందలు చెప్పుంటాను నేను, బాగున్నాయి ఒక 50 చెప్పుంటాను నేను. ఆ బాగున్నాయి తీసుకున్నారు కాబట్టి మనకి ప్లస్ అంటే అవి బయటకు వస్తాయి. బాగలేని చాలా చెప్పుంటాం, అవన్నీ బయటికి రావు కదా. అదే. అండ్ మీరు డైరెక్టర్స్ తోటి ఎక్కువ ఎలా ఉంటుంది మీ అటాచ్మెంట్? అంటే ఏంటంటే నాకు తెలిసి కొన్ని బ్యాచ్లాగా చాలామంది ఓ ఫలానా డైరెక్టర్కి ఒక బ్యాచ్ ఉంటుంది. అలా శ్రీనివాసరెడ్డి గారికి కొంతమంది డైరెక్టర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా ఎట్లా ఉంటుంది మీ రిలేషన్ కొత్త డైరెక్టర్స్ తోటి? అంటే ప్రతి ఒక్కరిని అంటే ఎలా అనేది కంటిన్యూ చేయడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఫ్రెండ్షిప్, ఓపెన్నెస్, మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం సార్ అసలు మీరు తీసే విధానం అది ఉండదు అనమాట. బాగుందంటే బాగుందని, లేకపోతే చెప్పే ఓపెన్గా విధానం. నాకు అనిల్ రావు ఇప్పుడు ఉన్నాడు, రైటర్ దగ్గర నుంచి పరిచయం. అతను డైరెక్టర్ అయ్యాడు. ఆయన డైరెక్టర్ అయినప్పుడు మేము కందిరీగా స్క్రిప్ట్ ఆయన తయారు చేయగానే కందిరీగా టైంలోనే పటాస్ కథ రాశాడు అనమాట. ఆ టైంలోనే చెప్పేవాడు. నేను అప్పట్లోనే ట్వీట్ చేశాను, అది రాకముందు 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఒక కథ విన్నా, ఏ హీరో చేస్తాడో కానీ పంట పండుద్దని చెప్పి, అంటే ఎమోషన్ అంతా క్లియర్గా చెప్తాడు. అలా అందరూ అలాంటి దర్శకులు అందరూ ఫాలో అవుతూ ఉంటారు. మన పరశురాముకి కూడా నేను బాగా అటాచ్మెంట్. శ్రీరస్తు శుభమస్తు చేయలేకపోయాను, కొంచెం కుదరకపోవడం వల్ల చేయలేదు. ఇక అలా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పెద్దోళ్ళు కూడా ఈయన పెట్టుకుంటే సరదాగా ఉంటుంది, ఏదో బాగుంటుంది, సరదాగా కంఫర్ట్ ఫీల్ అవుతారు. అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. పరశురామ్ గారి దగ్గర మీరు ఒక 3 years పాటు ఉన్నారంట, నిజమేనా? అంటే ఆయన దగ్గర ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా? ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఆయన దగ్గర ఉంటాను కదా, వర్క్ చేయడం అలా. యువతతో యాక్చువల్గా పరుగుతోనే పరిచయం అయింది. పరుగు అప్పుడు అతను దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు బుజ్జి గారు మన భాస్కర్ గారి దగ్గర, బొమ్మరిల్లు భాస్కర్ గారి దగ్గర. ఓకే. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్, అవుట్డోర్లో ఆ ఫ్రెండ్షిప్ కలిసి ఉంటాం. ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యి యువతలో వేషం, దాని తర్వాత సోలోలు, ఇలాంటి మంచి వేషాలు ఇచ్చాడు నాకు. చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య. అంతే తప్పితే కలిసి ఉండటం అనేది ఏం జరగలేదు. ఓకే ఓకే. జయము నిత్యమురా విషయానికి వస్తే ఇది చోటీ సీ బాత్ సినిమాకి ఎంతవరకు రిలేటెడ్ అండి?
అమోల్ పాలేకర్ తీసిన సినిమా. యాక్చువల్గా ఇతను అమూల్ పాలేకర్ వాళ్ళు కూడా ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్న కథే అది ఎప్పుడో చూసి పెట్టుకున్నాడు అతను. దాని తర్వాత దాని రిలేటెడ్ వీడియోస్లో కింద ఇది కూడా ఉంది అనేసరికి ఇది కూడా చూశాడు అతను. ఓకే, హిందీ అయితే నాకు ఈజీగా అర్థం అవుద్ది అనుకొని నాకు ఒక సీక్వెన్స్ చూపించారు. బస్ స్టాప్లో అమ్మాయితో నేను మాట్లాడుతుంటే కాంతారావు క్యారెక్టర్ వచ్చి బండి మీద ఎక్కించుకున్నప్పుడు ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమాలోంచి ఇన్స్పైర్ అయ్యారనమాట. ఓకే, ఆ ట్రాక్ మొత్తం ఆ సినిమా చోటీ సి బాతులో మెయిన్ కథ కాదు, అదే బస్ ఓన్లీ అది అల్పజీవి అనే పుస్తకం నుంచి తీసుకున్న క్యారెక్టర్ ఇది. ఇది ఒకటి, ది అపార్ట్మెంట్ ఏదో సంథింగ్ ఉన్నాయి. నేను దాని గురించి ఆలోచించాలి, ఎందుకంటే నాకు జైముని చిమ్రా నాకు నచ్చేసింది. దేని నుంచి తీసుకున్నారు అనేది నాకు సెకండరీ. ఎందుకంటే ఓపెనింగ్లో స్క్రీన్లో వేసాడు, అందుకే అల్పజీవి అని తెలుసు. చోటీ సి బాతు నాకు చూపించాడు, ఇలా బస్ స్టాప్లో ఇలా ఉంటుంది సార్, ఇలా మీరు ఎదురు చూస్తుంటే ఇంకోటి వచ్చి బండి మీద ఎక్కించుకెళ్తారు, మీరే బండి కొనుక్కుంటారు. ఆ లైన్ మొత్తం అక్కడ నుంచి తీసుకొని దాని చుట్టూ కథలో అదో ట్రాక్ అంతే. ఓకే ఓకే. మైమ్ పరిస్థితి ఏంటి, చేస్తారా? బాగా చేస్తారని అమ్మాయి అబ్బాయి హగ్ అదొకటే కదా సార్. మైమ్ నేను చాలా బాగా చేస్తాను. మైమ్ అంటే నాకు బాగా ఇష్టం కూడా. జెన్నీ గారు అని టీవీ ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయన నెంబర్ 1 మైమ్ ఆర్టిస్ట్. అలా మైమ్ ద్వారా ఆయనతో నాకు టీవీలో కావచ్చు బయట కానీ ఆ పరిచయం ఉంది. నేను మైమ్ ఆర్టిస్ట్ అని నా మీద ఎక్కువ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపించేవాడు ఆయన, మాట్లాడే విధానంలో కానివ్వండి. అంటే మన క్వాలిటీ ఏదైనా ఎదుటోళ్ళలో ఉంటే చిన్న రెస్పెక్ట్ వస్తుంది కదా, అలా నాకు మైమ్ అంటే బాగా ఇష్టం. మెయిన్ మా నాన్నగారు కూడా మైమ్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. నేను డిగ్రీలో కప్పులు తీసుకొని వెళ్తే ఎవరిరా ఇవన్నీ అని అడిగారు. ఎవరి ఏంటండి నాయే అంటే దేనికి వచ్చిందంటే ఇది మిమిక్రీ, ఇది ఫ్యాన్సీ డ్రెస్, ఇది మైమ్ అనగానే ఆపారు. మైమ్ అంటే ఏంటి అన్నారు. ముఖాభినయం తెలుసా, వెరీ గుడ్, ఏం చేసావు చెయ్యి అన్నారు. నైట్ 12:30కి చేసి చూపించాను. ఓకే, వెరీ గుడ్. నేను భుజం తట్టి పొద్దున్నే ఇంట్లో అందరిని పిలిచి రాత్రి చేసింది ఒకసారి చేయాలి, మళ్ళీ చేసి చూపించాను. ఓకే, నువ్వు లైఫ్లో ఇబ్బంది లేదురా, బాగానే బతుకుతావు, ఇది చేసుకొని అయినా బతకొచ్చు నువ్వు అని అన్నారు. అప్పుడు మైమ్ అంటే బాగా ఇష్టం, చూపిస్తాను, తర్వాత చేసి చూపిస్తాను. ఒక సెపరేట్ షాట్ ఒకటి తీద్దాం తర్వాత సపరేట్గా తీద్దాం. అంటే కూర్చొని కన్నా నిల్చొని. ఓకే, అంటే మీరు యాక్టింగ్ పరంగా ఎటువంటి శిక్షణ మీరు తీసుకోలేదు? అంతే, తీసుకోలేదు. పరిస్థితులే, నేపథ్యమే మనకి యాక్టింగ్ అలవాటు. ఇంతకుముందు మీరు ఓపెన్గా ప్రతి ఒక్కరితో ఓపెన్గా ఉంటారు, డైరెక్టర్లతోటి వాళ్ళతోటి అని అన్నారు. బట్ మీరు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరం అవడానికి కారణం అలా ఓపెన్గా అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత ఆయన పెళ్ళి అవ్వటం, నాకు పెళ్ళి అవ్వటం, నేను వేరే సినిమాల్లో ఉండి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను ఈ సినిమాలో చేయకూడదని అనుకోవటం కావచ్చు. ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దానికి చుట్టుపక్కల క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి సార్ బాగా. మన ఆలోచనకి మనకు వచ్చిన ఒక డౌట్నో లేకపోతే మన సెంటిమెంట్లకి ఇది చేయటం, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంటు వచ్చే వర్డ్ ఒకటి చెవిలో పెడితే తను కూడా ఆలోచిస్తారు, కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు. ఆయనకి అది లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను కట్ చేసి ఉండొచ్చు. మంచి రిలేషన్ ఉండే సార్ తారక్తో నాకు మంచి. నేను ఆయన ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసిన ప్లాన్ అద్భుతం. ఇంత ప్రచారం, ఇంత గ్యాప్లో ఆయనకి ఎంటర్టైన్మెంట్. ఆయన రోజు మాట్లాడి రోజు ఇదే చేయకుండా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు అంటే రోజు అందరు ఉన్న ఇబ్బంది. ఫస్ట్ సెక్టార్లో రాజీవ్ ఎంటర్ అవుతాడు, దాని తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు, దాని తర్వాత రఘు ఎంటర్ అవుతాడు. రఘు మొదటి నుంచి ఉన్నాడు పాపం. ఆయనంతా చేసిన స్పీచ్ని చేసి వెబ్సైట్లో పంపించాను. అందరు ఫ్రెండ్స్ అందరూ బాగా. నేను ఖమ్మం ఎంటర్ అయినప్పుడు నేను వస్తాలే అన్నా అని చెప్పి ఖమ్మంకి ఎంటర్ అయిన దగ్గర నుంచి జరిగాం. ఖమ్మంలో అద్భుతమైన సభ జరిగింది, భారీ ఎత్తున పెద్దది. మొత్తం ఆ ప్రచారం దాంట్లో ఖమ్మం టాప్ అనమాట. ఎక్కువ మంది జనాలు, విపరీతమైన క్రౌడ్. పండగకి గ్యాప్ ఉండి బండి క్యారవాన్ ఏమో సర్వీస్ స్టేషన్ పంపించారు విజయవాడ. అందరం కార్లలో బయలుదేరాం. తారక్ గారి కారులో ఎక్కాలి, నేను ఎక్క అన్నాడు. నా నేను బ్యాగ్ తెచ్చుకున్నా, ఆ బ్యాగ్ వెనక కారులో ఉంది తెచ్చుకుంటా అంటే అది తెచ్చుకునే లోపు ఇంకొకళ్ళు ఎవరో ఎక్కారు, ఆ బండి బయలుదేరిపోయింది, ముందు వెళ్ళిపోయింది. అది మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓ బండి కింద పడి ఉంది. దిగి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక పిచ్చి అతను ఉన్నాడు, బాగా డస్టీగా ఒక పిచ్చి అతను. ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు. మేము అటు వెళ్ళి ఆ బండి లాగా చూస్తే దాంట్లో తారక్ లేడు. ఎవరని చూస్తే ఆ బాగా డస్టీగా పైనుంచి కింద దాకా అసలు గుర్తుపట్టిన విధంగా తారక్ ఉన్నాడు.
చూస్తే అదేంటన్నా ఎలా ఉన్నావు అంటే బ్లడ్ వస్తుంది. వెంటనే నా బ్యాగ్లో ఉన్న టవల్ చుట్టారు, మా బండిలో ఎక్కించుకున్నారు. సూర్యాపేటలో మా పెద్దక్క ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ హాస్పిటల్ మంచిదని ఐడియా ఉంటుందని వాళ్ళకి ఫోన్ చేసి ఎవరితో చెప్పొద్దు, ఇట్లా చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే పలానా ప్లేస్లో హాస్పిటల్ ఉందంటే వెళ్ళి హాస్పిటల్ని మొత్తం రౌండప్ చేసాం మేమైతే. పేషెంట్స్ కాకుండా మిగతా ఎవరు ఉన్నారో అందరినీ పక్కకు పంపించి ఎవరు ఉంది. తారకం చూడగానే డాక్టర్ చేతులు వణుకుతూ ఉన్నాయి ఈ స్టిచ్చెస్ వేయడానికి. వాళ్ళ బ్రదరే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చాం, డైరెక్ట్ కిమ్స్కి తీసుకొచ్చేసారు. కిమ్స్కి ఆ ప్రాసెస్లో ఒక అతను సరదాగా నవ్వుతానో లేకపోతే సెటైర్కి గాను ఒక మాట అన్నాడు అనమాట, నువ్వు అడుగు పెట్టే యాక్సిడెంట్ అయింది. నాకు కింద నుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి, కింద భూమి కదిలింది అంటారు కదా, ఏంది ఎంత మాట అనేసాడు అని నేను తిరిగి రీటర్ అవుట్ ఇచ్చాను. నేను ఉండబట్టే ప్రయాణాలతో వచ్చాడు, నేను లేకపోతే ఏమయ్యేదో అన్నా నేను. అలా అదేమన్నా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళిందే, లేకపోతే ఇంకెవరిని ఏమన్నా చెప్పారా, ఎవరో పక్క నుంచి చిన్న. దాని తర్వాత నేను తారక్ గారిని కలిశాను, మామూలుగా మళ్ళీ లొకేషన్లో సరదాగా మాట్లాడాం, మళ్ళీ సేమ్ అదే సరసం ఉంటుంది, అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ అటాచ్మెంట్ బాండింగ్ అనేది కొంచెం తగ్గింది. ఓకే ఓకే. ఇక మళ్ళీ నేను చాలాసార్లు మొన్న రామయ్య వస్తావయ్యేవారు, దాని తర్వాత కందిరీగా శ్రీనివాస్ షూటింగ్ జరిగినప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్ళాను. దాని తర్వాత నాన్నకి ప్రేమతోనేమో మొత్తం అబ్రాడ్లో చేశారు. జనతా గ్యారేజ్ అప్పుడేమో నేను ఈ షూటింగ్లో ఉన్నాను. అంతే తప్పితే ఓ చిన్న తెలియని చిన్న గ్యాప్ అయితే ఉంది, అది నేను క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే అతనికి నేనేంటో తెలుసు, తారక్ గారికి నేనేంటో తెలుసు, తారక్ గారి గురించి అందరికీ తెలుసు, నేనేంటి నా ఇన్నర్ ఏంటి అనేది తన క్లోజ్ స్నేహితుడైన రాజీవ్కి తెలుసు నేనేంటో. అలాంటిది ఏం లేదు, అదో జ్ఞాపకంగా అదో మాధుర్యం కోసం వచ్చిందేమో మా మధ్య, గ్యారంటీ కలుస్తాం, అలాంటిది ఏం లేదు. మేము అంటే నేను అనేది మీరు అడిగిన దానివల్ల నేను అంటే ఏదో విడిపోయా అనేది కాదు, చిన్న గ్యాప్ అయితే వచ్చింది, అది సర్దుకుంటాను. నా వైపు కూడా ప్రయత్న లోపం ఉంది, వెళ్ళి నేను చెప్పుకునే విధానం నా ప్రయత్న లోపం కూడా ఉంది. నా బిజీ కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా కూతురు పేరు ఏం పెట్టాలని ఆయనే ఫోన్ చేసి అడిగాను నేను, దానికి ఆయన సజెషన్స్ ఇచ్చాడు. నేను ఎలా అంటాను అంటే బాగుంది పేరు పెట్టి అన్నాడు. నా కూతురు ఇయర్ ఫంక్షన్కి తారక్ లాంటి హీరో వచ్చి మా పాపని ఆశీర్వదించాడు. అంత రిలేషన్ అంత ఇది ఉంది మా మధ్య, ఏదన్నా ఓపెన్గా చెప్పేవాడిని నేను. ఆయన సినిమా అందరూ అంటే రాజు వాడు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాడు, మిగతా వాళ్ళు నన్ను అడుక్కు తారక్ అనేవాళ్ళు. నేను మాత్రం నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగినప్పుడు తలకాయ ఉంచుకునేవాడిని, చెప్పంటే ఓపెన్గా చెప్పేవాడిని. అవన్నీ సరదాగా ఉంది, బాగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. నరసింహుడు అనే సినిమా యాక్చువల్గా రిలీజ్ లేట్ అయింది, అందరం తారక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సరదాగా. సినిమా రిజల్ట్ ఏంటి అన్న టెన్షన్లో ఉన్నాం. అంటే జనరల్గా ఏంటంటే అంత పెద్ద మాస్ హీరో సినిమా పొద్దున్నే పడిపోద్ది, ఫ్యాన్ షోలు అలాంటి. ఆ సినిమా కొంచెం లేట్ అయింది, అందరం వెయిటింగ్, రిజల్ట్ కోసం వెయిటింగ్. నాకు ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది, వెళ్ళి గదిలోకి వెళ్ళి తారక్తో అక్కడే ఉన్నాడు తారక్. నేను చెప్తున్నా అన్న కొంచెం బ్యాడ్ రిపోర్ట్ చెప్తున్నారు మన సినిమాకి అది ఇదని చెప్తుంటే, పేరు అనవసరం ఇంకో అతను వచ్చాడు, ఇంకో ఆర్టిస్ట్ వచ్చి, బాబు మీరు థియేటర్లో వాడి మెడ కనపడ్డప్పుడు అని అంటే పులి సౌండ్ వేస్తే ఉందంట బాబు అనగానే అలా ఉండి పక్కున నవ్వాడు ఒకేసారి. అబ్బా జరిగిందేంటని అని సరదాగా అట్లా సరదాగా అయిపోయింది అనమాట. ఆ టెన్షన్ పోయింది, అందరం పోయి మళ్ళీ పార్టీ మూడ్లోకి వచ్చాం. ఓకే అయిపోయింది, ఇది అయిపోయింది. అంత క్లోజ్ రిలేషన్ ఉండేదండి, ప్రతిదీ బాగా క్లోజ్ రిలేషన్ ఉండేది. ఏమైనా ఆయన పెళ్ళి అవ్వటం, మా చిన్న ఆయనకి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడటం, అంతకుముందు అందరం కలిసి ఉండేవాళ్ళు బాగా. పెళ్ళైన తర్వాత కూడా మిగతా అందరితో కూడా కొంచెం రిజర్వ్ అయింది. నాది ఏం కాదు సార్, అది ఎంత మామూలే, వెళ్ళి మళ్ళీ ఒక 2 నిమిషాలు గ్యారంటీ ఉంది. ఆ హాస్పిటల్లో మీరు రిటార్డ్ మాట్లాడింది ఒక ఆర్టిస్ట్తోనేనా? ఆర్టిస్టా లేకపోతే మామూలు కామన్ ఫ్రెండ్? కామన్ ఫ్రెండ్. ఓకే.